వెల్కమ్ టు 99 టీవీ 70 రోజులు 70 సంగతులు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నగేష్ గారు, చిరంజీవి గారి వీరాభిమాని. సో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం చిరంజీవి గారు అంటే ఎంత అభిమానమో. నమస్కారం నగేష్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? సూపర్ మేడం, చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఒసూరు ఇంకా వచ్చాను మేడం, తమిళనాడు. ఓకే. నేను తమిళనాడు రాష్ట్ర చిరంజీవి సేన అధ్యక్షులుగా ఇప్పుడు కొనసాగుతున్నాను మేడం. చిరంజీవి గారి అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఒక 99 ఛానల్ యాజమానానికి మరియు ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి తమిళనాడు రాష్ట్ర చిరంజీవి సేన పరంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఏంటి అంటే తమిళనాడులో ఎక్కువగా రజనీకాంత్ ఆహా ఉంటుంది కదా, సో మీరు మెగాస్టార్ చిరంజీవి గారి యువతకి ప్రెసిడెంట్ అక్కడ. ఏంటి అది ఎలా జరిగింది? నేను 81 ఇంకాను 81, 82 ఇంకానే చిరంజీవి అభిమానిగా కొనసాగాను మేడం. నేను అప్పటినింకా చిరంజీవి గారు ఎవరో తెలియకున్నప్పుడు, నేను ఎవరో తెలియకున్నప్పుడు కూడా చిరంజీవి అభిమానిగా ఇందిరా 175 డేస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా అప్పుడు కూడా నేను చిరంజీవి గారు నేను ఎవరంటే తెలియదు. అప్పుడు ఇంకా సేవ కార్యక్రమాల్లో చాలా పెద్దగా నేను తమిళనాడులో చేస్తున్నాను మేడం. ఫస్ట్ తమిళనాడులోనే చిరంజీవి బ్యానర్ అనేది స్టార్ట్ చేసింది నేనే మేడం. తమిళ ఫిలిముల కన్నా ఎక్కువ చేసింది తెలుగులే మా నటుడు చిరంజీవి గారిది. అప్పుడు ఇంకా నేను వాళ్ళ పాత్రలో నేను అభిమానిగా కాకుండా సేవా కార్యక్రమాల్లో కాకుండా నేను పాల్గొడతాను అన్నమాట. మా ఫ్యామిలీ, నేను వచ్చి ఒక బిజినెస్ మ్యాన్ని, ఒక పొలిటీషియన్. ఇప్పుడు 2021లో నేను పొలిటీషియన్కి వెళ్ళాను. నాగబాబు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి ఆశీస్సులతో నేను పొలిటీషియన్కి వెళ్ళాను. దానికి ముందు ఒక బిజినెస్ మ్యాన్ని. మా బిజినెస్ చాలా పెద్దగా ఉంది మేడం. ఒక్క కాలంలో మేము వైన్ స్టోర్స్ కానీ అరక్ షాప్స్ కానీ తాలూకు లెవెల్లో అయితే నడుపుతుంటాం మేడం. అది తమిళనాడులో ఏమంటే ఇప్పుడు గవర్నమెంటే దాన్ని నడుపుతున్నారు కాబట్టి దాన్ని వదిలేసాను మేడం. దాన్ని వదిలిన తర్వాత నేను ఒక సోషల్ సర్వీస్లో చాలా ఫాస్ట్గా ఉండి దాన్ని ఒక పొలిటీషియన్గా ఎత్తుకున్నారు మేడం. నాకు మా ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్లో టీచర్గా ఉన్నారు మేడం. మిస్ తెలుగు మీడియం. 2 కొడుకులు ఉన్నారు మేడం. ఒక పేరు మణికంఠన్, ఇంకొకటి పేరు అభిషేక్. వాళ్ళిద్దరూ ఇంజనీర్స్లా పనిచేస్తున్నారు. ఒక ఐటీలో ఉంటాడు మేడం అక్కడ. ఇలాంటి మన బ్యాక్గ్రౌండ్. సో ఎలా అంటే చిరంజీవి గారు ఏ సినిమా చూసి మీరు ఆయన అభిమాని అయ్యారు? నేను శివుడు, ఇంద్ర, జగదేకురుడు, అతిలోక సుందరి, చాణక్య శబదం, జోబు దొంగ అనే ఫిలింకి నేను ఒసూరికి వెళ్ళాను మేడం. 80s లో మేడం. అవును. అప్పుడు నేను వెళ్ళినప్పుడు అప్పుడే నేను స్టార్ట్ చేస్తాను. నేను చాలా డబ్బులు చెల్లేవాడిని మేడం. చిరంజీవి గారు కొనిపిస్తే చెల్లేవాడిని. రక్త సింధూరం ఫిలింలో ఆ గాంధీ స్టాచ్యూలో చిరంజీవి గారు చూపించినప్పుడు అది ఎంత డబ్బులు ఖర్చు చెల్లానో నాకే తెలియదు మేడం. అలాంటి పిచ్చి అభిమాని నేను. అలా చేసుకొని వచ్చాను. కానీ ఇందిరా ఫిలిం గంట నేను స్వామిని అడిగా కానీ చిరంజీవి గారికి ఎవరికి తెలియదు మేడం. అది ఎలా జరిగిందంటే, నేను ఇందిరా ఫిలిం చాలా పెద్దగా ఫంక్షన్స్ చేశాను. అది ఫోటోస్ అంతా ఉందన్నమాట. ఒక ఆల్ ఇండియాలో లెవెల్లో ఒక కబడ్డీ టోర్నమెంట్ నడిపాను మేడం. అది సిల్వర్ జూబ్లీ అయ్యిందండి. అప్పుడే ఒక 10 lakhs కంటే పైన నేను డబ్బులు ఖర్చు చేశాను అక్కడ. ప్రైజులు కావచ్చు, ప్రైజ్ మనీ కావచ్చు అన్నీ. అప్పుడు చేసినప్పుడు నాకు ఒక గుర్తింపు ఏమిటంటే, అలాగే ఠాగూర్ ఫిలిం వచ్చింది మేడం. ఠాగూర్ ఫిలిం వచ్చిన తర్వాత ఆ థియేటర్లో చేసిన హంగామాని చూసి ఇక్కడ రామరాజ్ రంగరాజ్ అని ఒక థియేటర్ రిలీజ్ కింద నడిపేవారు ఆంధ్ర వాళ్ళు. వాళ్ళది ఇక్కడే విజయవాడ అనుకుంటారు మేడం. వాళ్ళది. వాళ్ళు నన్ను చూసి, ఎందుకు బాబు ఇలా చేస్తావు, ఆంధ్రలో ఎవరు చేయరు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తావు, నువ్వు చిరంజీవి గారు నువ్వు ఎవరు తెలుసా? అస్సలు తెలియదు సార్. నేను చిరంజీవి గారు నాగేష్ అంటే ఎవరు తెలియదు కానీ చిరంజీవి గారు అంటే నాకు చాలా పిచ్చి సార్. అప్పటి ఇంకా నా సేవకరం ఆంధ్రాలో చేస్తాలేదు తెలియదు కానీ నేను ఇలా చేస్తా ఉంటాను అని అడిగాను. చెప్పాను వాళ్ళకి, నువ్వు చిరంజీవి గారు చూసే చెప్తే వస్తావా అన్నారు. 100% వస్తాను. తెలియకున్నప్పుడే నేను ఏమేమి చేసినప్పుడు నీకు చిరంజీవి గారు చూసే నీకు పిలుపు వస్తే వస్తావన్నారు. నీకోసమైనా నేను చేసిన హంగామని చూసి ఒసూరులో అప్పుడే నేను 100 వెహికల్స్లో నేను ఒసూరు అంతా రౌండ్ వేసి పెద్ద పెద్ద ఆర్టిస్టులను పిలిపించి బ్యానర్లు రాపించి, అప్పుడంటే డిజిటల్ ప్రింట్ లేదు, అప్పుడు రాపించేవాడిని. బ్యానర్లే కానీ కటౌట్సే కానీ రాపించేసేవాడిని. అప్పుడు థియేటర్ వాళ్ళే, ఫిలిం వాళ్ళే చాలా మేము పిక్చర్ కానీ డబ్బులు ఇచ్చేలో ఇంత డబ్బులు ఖర్చు చేస్తావు అని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చేవాళ్ళు అందరూ. నేను అలాంటి పిచ్చి అభిమాని మేడం. అదేమో ఆయనంటే నాకు ఒక దేవునితో వరం. నాకంటే నాకు అప్పుడు నేను చిన్నప్పుడే నాకు వర్గమే ఒక ఆపోజిట్ చేసింది అనమాట. చిరంజీవి గారు అంటే అప్పుడు ఫస్ట్ సినీ ఫీల్డ్కి వచ్చినప్పుడు ఆయన అసలు పట్టించుకోరు. కొన్ని వర్గాలన్నీ కొన్ని ఆపోజిట్ కూడా చేశారు చిరంజీవి గారు. అది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. అది తెలుసు నాకు. అప్పుడు కూడా నేను వాళ్ళంతా ఎదిరించి
నేను చాలా వరకు ఒక చాణక్య శబ్దం ఒక పోస్టర్ తీసుకొని ఆ పోస్టర్కి అప్పుడే 10 రూపాయలు ఇచ్చి ఆ పోస్టర్ ఇచ్చేవాడు, పోస్టర్ ఫిలిం వద్దకు వచ్చేవాడు వచ్చినాడు. ఆ ఫోటో పెట్టి దండలేసి దానికి అప్పుడే 100 కేజీలు 100 కేజీలు ఒక బూందీ చేసి ప్రజలకు ఇస్తా ఉంటున్నాడు. అలాంటి పిచ్చి మేడం నాకు. తర్వాత ఈ రంగరాజ్ అనే ఆయన నన్ను పిలిచి, మేడం చిరంజీవి గారి మీదే నువ్వు, చిరంజీవి గారికి నువ్వు ఇలా చేస్తావా నీకు తెల్లే, కానీ చిరంజీవి గారిని చూపిస్తే నువ్వు వస్తావా అని అడిగారు మేడం. 100% వస్తారన్నా, దానికన్నా వరం ఏమిటి కావాలన్నా. అప్పుడు చిరంజీవి గారి మీద ఫస్ట్ నన్ను పాత బ్లడ్ బ్యాంక్ ఉండింది కృష్ణానగర్లో, అప్పుడు నన్ను తీసుకొచ్చారు మేడం. తీసుకొచ్చి స్వామినాయుడు గారికి పరిచయం చేశారు. స్వామినాయుడు గారు పరిచయం చేసిన తర్వాత నా జట్టులో ఒక 8 మంది ఉన్నారు మేడం. అప్పుడు సుమా విట్టా ఉండింది నా దగ్గర. నేను అప్పుడు వచ్చాను. వస్తే గన వాళ్ళు స్వామినాయుడు గారు, నాగేష్ అంటే నువ్వేనా అన్నారు. అవును సార్ అన్నాను. అప్పుడే కొన్ని ఆల్బమ్స్ అంతా పెట్టాను. చూసిన తర్వాత ఇవన్నీ చేస్తావా నువ్వు స్వామినాయుడు గారు, నాకు చాలా పెద్దగా చూస్తారు, ఇక్కడ చేయలేదే, ఇలాన్నీ చేసావు నువ్వు అని చెప్పి. అవును సార్ నేను చేశాను సార్. ఎలా మమ్మల్ని చూసాక రాలేదన్నారు. మీరెవరో నాకు తెలియదు కదా సార్. నాకు తెలియదు. ఎవరో ఇట్లా రామరాజు అనే రంగరాజు అనే ఆయన నన్ను పిలిచి చిరంజీవి గారు పిలిపిస్తే నువ్వు వెళ్తావా అన్నప్పుడు నేను వచ్చాను సార్ అన్న. సరే ఓకే నువ్వు రెడీగా ఉంటూ నేను తీసుకెళ్ళాను. తీసుకెళ్ళేటప్పుడు ఏం చేశారు, చిరంజీవి గారు ఒక దీక్షలో ఉన్నారు, అయ్యప్ప స్వామి దీక్షలో. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు నన్ను ఏం చేశారు స్వామినాయుడు గారు, బాబు వీళ్ళు ఎంతమంది అక్కర్లేదు, నువ్వు ఒక్కరే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు పలకరించకూడదు, ఆయన మాట్లాడతారు మీ దగ్గర, మరి చేస్తారు, ఆయన మీకు దీక్షలో ఉన్నారు కాబట్టి మాట్లాడరు అని చెప్పేశారు. నేను వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత గేట్ లోపలికి వెళ్ళాను, తెలుసుకున్నాను. బాస్ అలా వచ్చారు. నాకు ఆనందమే, సంతోషం. ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో నేను చేయకుని పనులన్నీ చేసేసాను. చాలా మంచి పనులు కొంచెం చాలా పెద్దగా ఒక మంచి పేరు తీసుకున్నాను. అప్పుడు చిరంజీవి గారు చూసిన తర్వాత చాలా ఏడుపు వచ్చేసింది. ఏడిస్తే కాలు పట్టుకునేసారు. వాళ్ళు మేము మాట్లాడలే, లేపించి ఇలా అల్లని చెప్పి ఏంటి సంగతులు, ఏంటి సమాచారం మాట్లాడలేదు మేడం. అప్పుడు చెప్పారు కదా మేడం, మీ ఆర్ట్ ఇచ్చారు కదా, వాళ్ళ మాటల్ని మనం ఫాలో చేయాలి. ఇప్పుడైనా సరే ఏమో చెప్పారు మనం మాట్లాడచ్చు. అప్పుడు ఫస్ట్ టైం ఆడ లోపల వెళ్తే మాట్లాడకూడదు, ఒక దీక్షలో ఉన్నారు అన్నప్పుడు నేను చాలా మౌనంగా ఉన్నాను మేడం. చూసిన తర్వాత చాలా చేపు నా భుజం చేశారు, అంతా చూశారు, నేను ఏడుస్తూనే ఉన్నాను మేడం. తర్వాత వెళ్ళినప్పుడు తిరిగి చూశారు మేడం. తిరిగి చూసి ఇట్లా అన్నారు, ఏంటి అన్నారు. నేను ఒక ఆల్బమ్ పెట్టామన్నా, బయట ఉందన్నా ఆల్బమ్ నేను చూస్తారా అన్నా. తీసుకురాపో అన్నారు. అక్కడ ఎవరో ఉండి తీసుకురాపో, నా జట్లో 8 మంది వచ్చారన్నా. ఫస్ట్ ఆల్బమ్ తీసుకొచ్చారు మేడం. ఆల్బమ్ చూసిన తర్వాత చిరంజీవి గారు నన్ను వదిలిపోలేదు మేడం. ఒక్క 1 అవర్ నా దగ్గర ఉండిపోయారు. నేను ఇలా ఎట్లా చేస్తావు అంతా అట్లా అని మాట్లాడుకోవచ్చు. అవును, ఎన్ని కార్యక్రమాలు చేస్తారు. అవును, ఎమిడికి మొగుడు ఫంక్షన్ లో నేను నిక్కర్ వేసుకొని ఒక బస్ తీసుకొని చెన్నైకి వెళ్ళాను. ఎమిడికి మొగుడు ఫంక్షన్, అలాంటి పిచ్చి ప్రేమ నాకు అంటే. అప్పుడు వెళ్ళినప్పుడు నేను దూరం ఇంకా చూశాను. ఎమిడికి మొగుడు ఫంక్షన్ జూబ్లీ హిల్స్ లో ఒకసారి ఒక బీచ్ లో జరిగింది, మెరీనా బీచ్ లో. ఆ బీచ్ లో దూరం ఇంకా చూశాను. దూరంగా చూసి నేను వచ్చేసాను. ఎంత అభిమానం అండి, అంటే చాలా మందిని చూస్తాం, అంటే ఆయన గురించి చెప్తుంటే కూడా ఆనందం ఉంటుంది కళ్ళు. కానీ నేను చేశానో అంత నాకు ఫలితం వచ్చేసింది చిరంజీవి గారు. అప్పుడు నన్ను తీసుకెళ్ళినప్పుడు 8 మంది తీసుకెళ్ళాను మేడం. 8 మంది తీసుకెళ్తే ఇవన్నీ చూసి చాలా సంతోషంగా ఫీల్ చేసి నన్ను భద్రంగా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి నేను వచ్చేసాను. అదొక్క నాకు పెద్ద పిచ్చి అయిపోయింది మేడం. తర్వాత అద్దె మీరిపోయింది మేడం. అంటే నాకు చిన్నప్పుడు ఇంకా బిజినెస్ లో ఇవన్నీ చేసి డబ్బుల కంటే ఏం ప్రాబ్లం ఉండలే మేడం. అప్పుడే స్టేట్ రోడ్ ఫిలిం కేసిన దండ ఇప్పుడు 1 ఎకరా జమీన్ వచ్చాను మేడం. అప్పుడు అంత దండ ఖర్చు చేశాను. ఒక దండ వచ్చి 10,000 రూపాయలు అప్పుడే చేశాను. అలాంటి పిచ్చులంతా చేసి ఒక పొలిటీషియన్ వరకు నన్ను తీసుకెళ్తే నేను 2001లో నన్ను ఇట్లా పొలిటీషియన్కి రమ్మన్నారు మేడం. రమ్మంటే నాకు ఆ పొలిటీషియన్ అంటే నాకేం తెలియదు, నేను ఒక సోషల్ సర్వీస్లో ఉన్నాను అలా చెప్పి ఉన్నాను. అప్పుడు ఇంకా చిరంజీవి గారి మీద స్వామినాయుడు నాకు ఒక అడ్వైజర్ అయిపోయారు. స్వామినాయుడు గారు ఏం చెప్తే అదని చేసేసాను. పొలిటీషియన్కి వెళ్ళినప్పుడు అడిగాను మేడం, అయినా పొలిటీషియన్ పిలుస్తారు నన్ను వెళ్ళిపోమంటారా ఏంటి మీరు అడిగాను. నాగబాబుని దృష్టికి తీసుకెళ్ళారు. నాగబాబు నన్ను వెళ్ళిపోరా, నువ్వు చూసుకుంటాను పోరా అన్నారు. ఫస్ట్ నాగబాబుని కలిశాను. అప్పుడు చెప్పిన తర్వాత నాగబాబు అన్న ఆధ్వర్యంలో నేను డిఎంకేలో వెళ్ళాను. డిఎంకోపేటలో వెళ్ళి అప్పటి ఇంకా నేను చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తర్వాత ప్రజారాజ్యం స్టార్ట్ అయింది మేడం. ప్రజారాజ్యం స్టార్ట్ అయిన తర్వాత నేను 100 బస్సులతో వెళ్ళాను.
తిరుపతికి వచ్చాను. 100 బస్సులతో. తిరుపతి వచ్చాను. ఓకే. 100 వెహికల్స్ తో తిరుపతికి వచ్చాను. ఓకే. అప్పుడు చాలా ప్రాబ్లం చేశారు నాకు. అప్పుడున్న ప్రభుత్వం కానీ చిరంజీవి గారు అడ్డం వేస్తారు కదా, అప్పుడు చాలా నాకు అడ్డం వేశారు. వస్తూనే ఉంటాయి. అడ్డం నాకు కూడా చాలా ఇబ్బంది చేశారు. ఓకే. వచ్చినప్పుడు వెహికల్స్ కొట్టేశారు చిత్తూరు చెక్ పోస్ట్ లో. ఓహో. అప్పుడు నాగబాబు అన్న శ్రీనాథ్ అనే ఒక వ్యక్తిది నాగబాబు అని పిఏగా పనిచేస్తారు. అవునవును. ఆయన నంబర్ నా దగ్గర ఉండింది. ఉమ్. అప్పుడు నేను ఫోన్ చేసి నాగబాబు అని చెప్పి ఆ బస్సులను వదిలారు. అలాంటివన్నీ నేను చాలా ఫాస్ట్ గా మూవ్ చేశాను. ఉమ్. తర్వాత ప్రజారాజ్యంలో చిరంజీవి గారు కూడా ఫుల్ రౌండింగ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగేశాను. ఉమ్. వెనకే ఉంటాను ఉమ్. కానీ నేను ఎవరు తెలియకుంటారు, నేను ఎక్కుంటాను. ఉమ్. మా సేమ్ చేస్తారు, ఎక్కడ రెస్పెక్ట్ బాగుంటుంది అలా. ఉమ్. తిరుపతిలో నేను 1 మంత్ అక్కడే ఉండిపోయాను. ఉమ్. తిరుపతిలో 1 మంత్ అక్కడే ఉంటే ఈ ఈ రెడ్డి సామాజిక వాళ్ళు నన్ను కొట్టేశారు మేడం. నువ్వు ఎవరు ఏంటి, ఉమ్. ఏమి ఇక్కడ వచ్చినావు, ఎందుకు వచ్చావు? ఎక్కడ వచ్చావు అని కొట్టేశారు. పోలీసులు ఎట్టి సెర్చ్ చేసేసారు, ఉమ్. చాలా నన్ను కొట్టేశారు. అప్పుడు నన్ను నాగబాబు అన్న టీవీలో చూసి ఈ అబ్బాయి ఎవరో పట్టుకోరా, ఉమ్. అప్పుడు హోటల్లో ఉండరు. ఉమ్. వెళ్ళిపోతే అసలు అలాగే వస్తాను టీవీలో. ఉమ్. నేను అంతా ఉండేది, ఓ ఇదేంట్రా బాబు, నాగబాబుని చూసేసారు, నాకు భయం అయిపోయింది, పోలీసు నన్ను కొట్టిందంతా నాగబాబుని చూసేసారేమో అని. ఏంట్రా ఏం దెబ్బలు పడిందా ఏంటి అని. అలా ఏం లేదన్నా, మా బాస్ కోసం ఎంత దెబ్బలు తీస్తానన్నా అని చెప్పి. ఉమ్. అంత ఎమోషనల్ అవుతున్నారు అంటే ఆయన్ని కలిశారు, దగ్గరగా మాట్లాడారు, ఇన్నేళ్ళ ఇదిలో కూడా ఇప్పటికీ కూడా మీ కళ్ళల్లో అవును మేడం, అవును. ఆ ఎమోషన్ అంటే అంత పిచ్చి అభిమానం అంటే ఎందుకు వచ్చింది? అంటే ఆయన చూసి ఎలా ఇన్స్పైర్ అయ్యారు? దేనికి ఇన్స్పైర్ అయ్యారు? అదేమో ఆయన చూసినప్పటి ఇంకా నాకు ఒక దేవుని పవర్ మేడం. కంట్రోల్ అంటే ఇంత పిచ్చి అభిమానం అనేది చాలా తర్వాత నన్ను చాలా మంది నన్ను క్వశ్చన్స్ చేస్తారు తమిళనాడులో, ఏమి చిరంజీవి గారికి ఏమి డబ్బులు ఇస్తారా, ఏం చిరంజీవి గారు మీరు అలా చేస్తావు, ఒక్క బర్త్డే ఫంక్షన్ కావచ్చు 9 days చేస్తాను, ఉగాది ఉత్సవాలు, ఉగాది ఇంకా శ్రీరామనవమి 9 days చాలా పెద్దగా చేస్తాను. కళాకారులన్నీ తీసుకెళ్తాను, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మా 3 భాషలు ఉండే ఏరియా మేడం అది. 3 భాషల్లో ఉండేవాళ్ళని తీసుకెళ్తాను. ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు కూడా చేశాను, సునీత వచ్చారు మేడం. సునీత గారు వచ్చి పొగిడింపు, ఇలాంటి అభిమానం ఉండారా అని చెప్పి, నేను చూడలేదు అని చెప్పి అదంతా ఉంది మేడం, వీడియోస్ అంతా ఉన్నారు ఇక్కడ. ఇలాంతా చేస్తారా, నేను ఫస్ట్ టైం నన్ను చూశాను, చిరంజీవి గారి మీద మీరు 9 days ఫంక్షన్ చేస్తారా. దీనికి ముందు గీతామాధురి తీసుకెళ్ళాను, కల్పనని తీసుకెళ్ళాను, సింగర్స్, ఆ తెలంగాణ సింగర్స్ ఎవరు మంచి సింగర్స్ ఉంటారో వాళ్ళంతా తీసుకెళ్ళి నేను ఏరియాలో ఫంక్షన్స్ చేస్తాను. 9 days చేస్తాను చిరంజీవి గారి మీద. బర్త్డే ఫంక్షన్స్ 9 days చేస్తాను. ఇప్పుడు లాస్ట్ టైం చిరంజీవి గారి బర్త్డే వచ్చి నేను దీంట్లో చేశాను, తిరువన్నామలై శివుని దేవస్థానం. అక్కడ సేవా కార్యక్రమాలు చాలా, చిరంజీవి గారి బ్లడ్ క్యాంప్స్ కావచ్చు, అన్నదానం కావచ్చు. ఒక దినం ఫుల్ అన్నదానం మేడం, ఒక రోజు ఫుల్ బ్లడ్ క్యాంప్స్, ఒక రోజు పేదవాళ్ళకి బట్టలు ఇచ్చడం, అట్లన్నీ ఏముందో కార్యక్రమాలు అక్కడ ఏమి సిచ్యువేషన్ బాగుంటుందో, ఏం చేస్తే బాగుంటుందో అని బట్టి తీసేస్తాం. పరిస్థితులు బట్టి చేస్తాం. ఎవ్రీ ఇయర్ 100% చేస్తాం. చాలా ఇక్కడ చేస్తాను. అదే విధంగా కాకుండా ఇప్పుడు బెంగళూరుకి వచ్చి మన ఆంధ్ర వాళ్ళే కానీ ఎవరైనా సరే హాస్పిటల్కి వచ్చి ఇట్లా బ్లడ్ కావాలని హాస్పిటల్ అడిగితే వాళ్ళు నా నంబర్ ఎలాగో దొరికిపోతుంది మేడం. వాళ్ళు అడిగినప్పుడంతా వాళ్ళకి నేను చిరంజీవి గారి మీద బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేపిస్తాను. వాళ్ళ బాధను తీర్పు చేస్తాను. ఒక్కరు అడిగితే 2-3 పంపిస్తాను, 5 మంది అడిగితే పొద్దున్న పంపిస్తాను. బ్లడ్ సెట్ ఇచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. అది చిరంజీవి గారి పేరు మీద అయిపోవాలి. అది మాకు గుర్తింపు చిరంజీవి గారు తెలియాల్సిందే నక్కలేదు మేడం. చిరంజీవి గారి సేవా కార్యక్రమాల్లో నేను పాల్గొడతాను అని చెప్పి నేను చేస్తాను. అది ఎవరు తెలుసుకొని ఉండని పోవచ్చు, ఎవరు తెలుసుకొని ఏం ఇలా చేస్తారు అని చెప్పి మీలాంటి వాళ్ళు ఎవరు తెలుసుకొని ఒకరు తెలుసుకోండి సార్, చిరంజీవి అభిమాని వచ్చి మాకు బ్లడ్ ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది సార్. అది తెలుసుకుంటే సార్ అని చేస్తాను. నేను 1982లోనే ఒక పెద్ద అభిమాని నేను ఆయనకి. నేను ముందు వచ్చేదానికి అప్పటి ఇంకా నేను ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నాను, కానీ అంతగా చదువుకోలేదు, SLC మొత్తం చదువుకున్నాను. అప్పుడు చదువుకున్నప్పుడే అలా చేసుకొని వెళ్ళాను నేను. ఎందుకంటే అప్పుడు మా ఫ్యామిలీ పరిస్థితి బాగుండేది, డబ్బులు ఉండేది, ఏమి కావాలో చేసేస్తాను. నా చిరంజీవి గారి వరకు నన్ను ఇంట్లో నా అన్నదమ్ములే కావచ్చు, నన్ను సాకిన వాళ్ళే కావచ్చు, నాకు చిన్న ఇబ్బంది అని చేయరు. అవును చేస్తారు. ఒక్కసారి మొత్తము బ్రాందీ మాది దుకాణం ఉంది మేడం, వైన్ స్టోర్స్. అప్పుడు ఏం చేశానంటే
వ్యాపారం చేసినప్పుడు 2 సేపు క్యాష్ పెయిన్ పూకొని డబ్బులు ఎత్తుకుని వెళ్ళిపోయాను. ఓకే. ఓకే. డబ్బులు ఎత్తుకొని వెళ్ళి అప్పుడు దండులు అంత సేలంలో పోయి మా ఊరు పక్కలోనే ఒక 120 కిలోమీటర్లో ఒక ఊరు ఉంది మేడం. అక్కడ దండులు ఫేమస్‌గా చేస్తారు. ఆడ తీసుకొచ్చేసారు. 3 డేస్ నేను ఇంటికి రాలే. తర్వాత ఎక్కడ పోయారు, క్యాష్ లేదు, ఎవరు ఎత్తుకున్నారో అని అడిగితే నిజం ఒప్పుకొనేసారు. ఓకే. నేను చేశాను, ఎత్తుకున్నాను. అప్పుడే నన్నేం పెద్దగా తిట్టారు. నేనేం మాట్లాడలేము. చిరంజీవి గారు అంటే ఆయనకి అంత పిచ్చి, మనేం మాట్లాడొద్దు అని చెప్పి మా డాడీ ఇంట్లో కూడా చెప్పి ఇంకా మారడు. మారడు. ఇంకంతే ఆయన అభిమానం అలాంటిది. ఇప్పుడు అలాగే మేడం. ఆ. ఇప్పుడు నేను ఉగాది ఉత్సవాలు కనీసం అంటే ఇప్పుడు ₹1,00,00,000 మీద ఖర్చు అయ్యింది మేడం. నేను చేశాను. అప్పుడు నన్ను ఇంట్లో కూడా దాని గురించి నన్ను అడగరు. ఎందుకంటే అందరూ వచ్చి చూస్తారు. కనీసం అంటే ఒక 5,000 ఫ్యామిలీస్ ఉంటారు మేడం అక్కడ. 5,000 మెంబర్స్ ఉంటారు ఆ ఫంక్షన్ చూసేదానికి. అలా 9 డేస్ చేస్తారు. అప్పుడు మా ఇంట్లో బాధ పెట్టు. చిరంజీవి గారి వరకు అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, నాకు గవర్నమెంట్ సపోర్ట్ బాగుంది మేడం అక్కడ. ఓకే. డిఎంకే ప్రభుత్వం నాకు చాలా మంచిగా ఉంది. దాంట్లో నేను ఒక పోస్టింగ్లో ఉంటాను. ఇప్పుడుండే ఎమ్మెల్యే వై ప్రకాష్ గారు నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటారు. మా అభిమానులు పూర్తి 90% డిఎంకేలో ఉంటారు. అందరూ నాకు సపోర్ట్గా ఉంటారు. డబ్బులు విషయంలో కాకుండా ఈ అన్ని విషయాల్లో నాకు డబ్బులు సపోర్ట్గా ఉంటారు మేడం. నేను చేస్తాను. ఏంటంటే తమిళనాడులో చూసుకుంటే ఎక్కువ ఈ రజనీకాంత్ అని లేకపోతే అజిత్ అని ఇట్లా ఉంటారు కదా. అవును ఉంటారు మేడం. మా డిస్టిక్ లో తెలుగు వాళ్ళు ఎక్కువ. తెలుగు వాళ్ళు చాలా ఉంటారు. తెలుగు స్కూల్స్ ఉంది. ఓకే. తెలుగు స్కూల్స్ ఉంది. మా ఇంట్లో తెలుగు టీచర్, హెడ్ మాస్టర్, హెచ్ఎం అంత తెలుగునే మేడం. మా ఇంట్లో భాష మాట్లాడుకోవడం మేము తెలుగునే. ఫస్ట్ తెలుగు, సెకండ్ తమిళ్, థర్డ్ కన్నడ. 3 భాషలు ఉండే ఏరియా. 3 భాషలు. అప్పుడు చిరంజీవి గారిని ఒక కోరిక కోరా మేడం. బాస్ మీరు ఎలాగైనా సరే మా ఊరికి రావాలి అని అడిగాను సార్. వచ్చారు మేడం. ఎలా అంటే ప్రజారాజ్యం అయినప్పుడు నేను కలిసి వెళ్ళినప్పుడు వస్తానన్నప్పుడు ఎట్లా రావాలి, ఏంటి రావాలి అని యోచన చేశారు మేడం. అప్పుడు ఏం చేస్తే నా గురించి తెలియదు కదా, చిరంజీవి గారికి నా గురించి నేనేం చేస్తాను, ప్రజలు ఎలా ఉన్నాను, డిస్టిక్లో ఎలా ఉన్నాను తెలియదు. కానీ అప్పుడు ఏం చేశారంటే, నాగేష్ నేను రావాలని నీకు ఆశ, వస్తాను చూస్తాం పోరా అన్నాను. ఒకరోజు దిಢీర్ స్వామినాయుడు ఫోన్ చేస్తారు మేడం. నేను వచ్చాను. వచ్చిన తర్వాత బాస్ వస్తారు ఉండు అన్నారు. అన్నయ్య ఏంటన్నయ్య, సరే నువ్వు ఏం చేస్తావంటే సరే ఉండరా ప్లాన్ చేస్తామని చెప్పారు. అప్పుడు కాంగ్రెస్లో విలీనం అయిపోయారు ప్రజారాజ్యం. విలీనం అయిన తర్వాత మా ఊర్లో ఎలక్షన్ వచ్చింది మేడం. తమిళనాడులో ఎలక్షన్ వచ్చింది. అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు నగేష్ నేను వస్తాను రా మీ ఊరికి అన్నారు. సరే ఓకే అన్నయ్య. అన్నయ్యకి పార్టీ లెవెల్గా వచ్చేది నాకు ఇష్టంలే, అభిమానిగా రావాలని ఇష్టం. కానీ పార్టీ లెవెల్గా ఇస్తారు. డిఎంకే పార్టీలో నేను ఉన్నాను. నాగబాబన్ ఆశీస్సులతో, నాగబాబన్ పర్మిషన్తో నేను డిఎంకేకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మేము అలయన్స్లో ఉన్నాము. సరే వచ్చారు మేడం. వచ్చిన తర్వాత ఒసూరుకు వచ్చారు. ఆడ కే గోపీనాథ్ అనే ఒక ఎమ్మెల్యే హైయెస్ట్ ఓట్ల లీడ్లో గెలిచారు. మా ఇప్పుడు గంట చూడుకుని జన సముద్రాన్ని మా ఒసూరులో చూసేశారు సార్. చూసిన తర్వాత చాలా హ్యాపీ అయిపోయింది. అప్పుడు ఇంకా నేనేంటి అని బాగా తెలుసుకున్నాను. చూసాను. అలా చేసినప్పుడు సార్ వచ్చి చాలా నన్ను ఎవికెళ్ళని కూపెట్టుకున్నారు. బయట మాదిరి వెళ్ళలేదు. జట్ల గంటా శ్రీనివాసరావు, ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు అప్పుడు కూడా వచ్చారు. వాళ్ళు నాకు చాలా అడ్వైస్ ఇస్తారు మేడం. ఏంటయ్యా ఇంత పేరు, ఇంత అభిమానం పెట్టుకున్నారు, బాస్ నేను గుండెలో పెట్టుకున్నారు, నువ్వు ఇలా చేస్తావని అనుకోనిలే. చెన్నై ఇంకా మేము బై రోడ్ మీకు వసూరుకు వచ్చినప్పుడు నీ గురించే చెప్పుకొస్తారు. ఒక అభిమాని ఉన్నాడు, వాడు నా కోసం ఏం పనులు చేస్తాడు, వాడికి ఎలా వస్తుందో ఏం చేస్తుందో తెలియదు అని చెప్పుకొచ్చారు. ఈడ బాస్ చెప్పిన దానికి నువ్వు చేసిన దానికి చాలా బాగా చేసావన్నారు. వచ్చిన తర్వాత ఓట్లకి వెళ్ళారు మేడం. ఓట్లకి వెళ్ళిన తర్వాత నేను క్యాంపెయిన్స్ రౌండ్స్ అని చెప్పారు. అప్పుడేమైందంటే అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, చిరంజీవి గారికి పర్మిషన్ ఇవ్వలేదు. ఎక్కడైనా ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోవాలి అన్నారు. నేను రూమ్కి వెళ్ళాను మేడం. రూమ్కి వెళ్ళిన తర్వాత ఏంద్రా అన్నారు. అన్నయ్య ఇట్లా ఒకేసారి నువ్వు ఒకసారి ఏడో ఒక క్యాంపెయిన్ లేదంట, ఒకసారి ఏడో ఒక ప్లేస్ ఇచ్చారు, ఆ ప్లేస్లో మాట్లాడి వెళ్ళిపోవాలంట అన్నారు. ఎవరు చెప్పారు అన్నారు. అక్కడ ఎమ్మెల్యే చెప్తున్నారు అన్నయ్య, ఇప్పుడు నేను క్యాండిడేట్ చెప్తున్నారు అన్నాను. ఎవరు చెప్పారు, నువ్వు చూడరా మన ఐఏఎస్ని పిల్లరా అన్నాడు. నేను పోయి పిలిచాను. మన ఐఏఎస్ ఆఫీసర్ కొత్తగా రిజైన్ చేసి మనకి ప్రజారాజ్యంకి వచ్చారు. ఆయన చిరంజీవి గారికి మైన్ వర్కర్ పనిచేస్తున్నారు, మైన్ వ్యక్తిగా. నేను చెప్పాను. ఆయన చెప్పిన తర్వాత బాస్ ఏం చేశారంటే, నేనున్నాను పో, మీ ఊరికి నేను వస్తాను. ఒకే మాట మేడం, అది ఎలాగైనా సరే నేను వస్తాను పో అన్నారు. తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు చేసిన తర్వాత ఏం చేస్తారో నాకు తెలియదు, స్పెషల్ పర్మిషన్
నేను రౌండ్స్ పోవాలి, వాళ్ళ ఊరికి వెళ్ళాలి అని చెప్పారు బాస్. తీశారు మేడం. తీసి మా ఊరికి వచ్చారు. జల సముద్రం ఎక్కడుందో ఎక్కడ లేని జనాలు, ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో కూడా అంత లేదనుకుంటాను. అంత ప్రజలు వచ్చారు. ప్రజలు వచ్చిన తర్వాత అంతా ముగిసిన తర్వాత ఆడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఓట్లకి వచ్చి వెళ్ళినప్పుడు నేను మీకోసం, ఆ క్యాండిడేట్లు అంతా ఉన్నారు మేడం, 3 క్యాండిడేట్లు ఉన్నారు అక్కడ. నేను మీకోసం అంత రాలే, మా ఓన్ కోసం వచ్చాను, నా అభిమానికి కోరిక పెట్టాను, నాగేష్ నీ కోరిక తీరింది అని అడిగారు. అక్కడ కొంచెం వర్షం వచ్చింది మేడం, అలాగే కాలిపోయిన పడిపోయారు. కాలిపోయిన పడిపోతే ఆయన చాలా మంది ఎంకరేజ్ చేశారు. ఓకే అలా వస్తాను జాగ్రత్త అనేసి వెళ్ళిపోయారు. ఇంకా అది గెలిచేసాము. అప్పుడు ఇంకా చిరంజీవి గారి మీద గెలిచారని చెప్పి ఒక పెద్ద టాక్ వచ్చింది. ఆ చిరంజీవి గారు తీసుకొచ్చింది ఎవరంటే, విలీనమైనారో కాంగ్రెస్ గురించి తెలియదు, ఇది వచ్చేసారు, నాగేష్ వచ్చారని చెప్పి ఒక మంచి పేరు వచ్చింది. తర్వాత మన రామ్ చరణ్ గారి మగధీర ఫిలిం రిలీజ్ అయింది. మగధీర ఫిలిం రిలీజ్ అయిన తర్వాత నేను నా సేవా కార్యక్రమాలు జాస్తి చూసి మగధీర ఫిలింకి థియేటర్ இல்லை మేడం మా ఊర్లో. థియేటర్లో ఒక 6 థియేటర్లు ఉంది వసూరులో. థియేటర్ మాకు ఇలా థియేటర్ లేదనేసారు. ఎందుకంటే అక్కడ కొన్ని వర్గాలకు కొంచెం ఇలా ఆపోజిట్ చేశారు. అప్పుడు నేనేం చేశానంటే థియేటర్ రెంట్కి తీసుకున్నాను. మగధీర తీసుకున్నాను, రెంట్కి తీసుకున్నాను. మగధీర ఫిలిం నేనే డిస్ట్రిబ్యూట్ చేసేసాను. మన మగధీర డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత 50 days అయింది మేడం. 50 days కాదు, 120 days పారింది మా ఊర్లో ఫిలిం. అది రికార్డ్ చేశాను. అది పారిన తర్వాత 50 daysకి బెంగళూరుకి వస్తారు అని నాకు తెలిసింది మేడం. నేను ఎవరి దగ్గర వెళ్ళటం, నేరుగా స్ట్రైట్గా మా బాస్ దగ్గర చిరంజీవి గారికి వెళ్ళిపోయాను. అన్నయ్య బాబు బెంగళూరుకి వస్తారంటన్నయ్య, నాకు వసూరుకి కావాలన్నయ్య, 50 days నేను పంపించాను. నేను డిస్ట్రిబ్యూట్ చేశాను, బాస్ తెలియదు, చిరంజీవి తెలియదు, ఎవరికి తెలియదు, రామ్ చరణ్కి తెలియదు, ఎవరో చేస్తారనుకున్నారు. తర్వాత నేను చేసిన తర్వాత రామ్ చరణ్ చెప్పాను, ఇట్లా నువ్వు వస్తారు పోరా, నీకు పర్మిషన్ తీస్తాను. ఎందుకంటే చిరంజీవి గారు వచ్చినప్పుడు నా హడావుడి అంతా బాగా చూశారు కదా, పెద్ద బ్యానర్లు కటౌట్స్ అంతా చేశాను, బాగా చేశాను. దీంట్లో నీకు ఇస్తాను చేశాను. ఇచ్చిన తర్వాత రామ్ చరణ్ గారు వచ్చేసారు. స్పెషల్గా ఒక ఆడి కార్ తెచ్చాను, పెట్టాను, తీసుకెళ్ళిన తర్వాత ఫంక్షన్ అంతా ముగిసింది. పెద్ద పెండి ఖడ్గం ఇచ్చాను రామ్ చరణ్ గారికి. ఆ ఫంక్షన్, ఆ జనాభా చూసిన తర్వాత వెళ్ళినప్పుడు ఏమైందంటే, థియేటర్ ముందు ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ కూలిపోయింది. రామ్ చరణ్ గారు పాస్ అయ్యారు, ఆ బిల్డింగే కూలిపోయింది. కనీసం ఒక 20-25 మందికి చాలా దెబ్బలు పడిపోయింది. మళ్ళీ ఏమైపోయింది, ఎవరన్నా చనిపోయారో, నాకు ఒక అభిమానిగా చిరంజీవి గారికి ఒక చెడ్డ పేరు వచ్చేస్తుందేమో చాలా భయం ఎత్తుకోండి మేడం. చాలా భయం ఎత్తుకొని చాలా యోచన చేస్తా ఉన్నప్పుడు అన్ని టీవీలు అక్కడే ఉన్నారు. అన్ని టీవీలు అక్కడే ఉండి వాళ్ళని పేషెంట్లు తీసడం కానీ వాళ్ళని చేసినప్పుడు నేను వెళ్ళిపోయాను ఫాస్ట్గా. నేను దిగేసి ఎవరికి ఏమైందో చూసి వాళ్ళ హాస్పిటల్కి పంపించి ఏం కాల్ చేసినప్పుడు కానీ ముగ్గురికి ఏమీ లేదు, కాళ్ళు ఇరిగాయి, చేతులు ఇరిగాయి. ఆ డబ్బులు కనీసం చాలా మందికి ఒక 28 మందికి ట్రీట్మెంట్ నేను చేయించాను. ట్రీట్మెంట్ చేసి అది రామ్ చరణ్కి తెలియదు, చిరంజీవి గారికి తెలియదు. ఇప్పుడు కూడా పేపర్ యాడ్ కూడా వేస్తారు, అలాగే ఉంది పేపర్లో కూడా వచ్చింది. అది రామ్ చరణ్కి పంపించాను. అలాంటి కోరికలన్నీ నన్ను తీర్పిచ్చారు మా బాస్. రామ్ చరణ్ గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు. ఒకే ఒక ఆశ ఉంది, పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళాలని. కలిశాను, చాలా కలిశారు. ప్రజారాజ్యంలో కలిశాను. ప్రజారాజ్యంలో ఏమైంది మేడం, అనంతపురంకి వచ్చారు మేడం బాస్. అనంతపురంకి వచ్చినప్పుడు నేనేం చేస్తున్నా, ఆ యువకలు ఎలా కలిసి బాస్ని పువ్వు పెట్టాలా అని ఒక ఆశ మేడం నాకు. అప్పుడు ఏమైందంటే, ఒక టాటా సఫారీస్ అప్పుడు కొంచెం కొత్తగా, అప్పుడు వెహికల్స్ కూడా బాగుంది. అప్పుడు నేను వెహికల్ తీసేసాను మేడం. వెహికల్ తీసుకొని నేరుగా అనంతపురం వెళ్ళిపోయాను. అన్నయ్య ఈ బండి కావాలా, ఈ బండిలో చూపియాలా అని చెప్పాను. బాలు ఒక డ్రైవర్ ఉండేవాడు చిరంజీవి బాస్ దగ్గర. ఉన్నప్పుడు చెప్తే ఎలాగైనా సరే బాస్ దీంట్లో కూగు పెట్టు బాస్ అన్నప్పుడు, అప్పుడు ఆయన కూగు పెట్టి 8 days చిరంజీవి గారు పెట్టుకున్నారు మన కార్. 10 days పెట్టుకున్నారు. లాస్ట్లో చెన్నైలో పోయి నేను టాటా వాళ్ళ ఇంట్లో వెహికల్ ఎత్తుకున్నాను. నా కోరికలన్నీ చాలా తీరిపారు మేడం. అలాగే నేను ప్రజారాజ్యం అయినప్పుడు ఒక వరద బాధితులు వచ్చేసాను మేడం. వరద బాధితులకి నేను 2000 మూటలు బియ్యం పంపించాను మేడం ఇక్కడికి. అక్కడ వైజాగ్లో బాస్ నడిచేసి చాలా కాళ్ళంతా సెల్లింగ్ వచ్చేసి నడిస్తే పరిస్థితిలో ఉన్నారు. ఇట్లా నాగేష్ వచ్చారు తమిళనాడు నుండి, ఏమో నుంచి రేషన్స్ ఏమో 2 లారీలు పట్టుకొచ్చారు, మీరు రావాలంటే ఆ బాధలో కూడా బాస్ వచ్చి నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి
అవన్నీ ఇక్కడ ఇలాంటి ప్లేస్లను గీరా అని చెప్పి 2003 భీమ్ ఎత్తుకొచ్చాను మేడం. ఇచ్చాను. అది బాస్ సమక్షంలో 4,000 రూపాయలు 4 లక్షలు చెక్ ఇచ్చాను. బాస్కి ఇచ్చాను. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు నాకు చాలా సంతోషపడ్డారు. ఏం రా నువ్వు ఇదంతా చేస్తావు అని చెప్పి. అప్పుడు ఇంకా నేను ఆయన మనసులో పడిపోయాను మేడం. అదే తమిళనాడులో కానీ ఏ ఒక్క ప్రాబ్లం ఉంటేనూ చిరంజీవి గారి మీ పేరు మీద అక్కడ కూడా ఇచ్చాను మేడం. 2,500 భీమ్ మూట్లు ఇచ్చాను, బస్తాలు ఇచ్చాను మేడం. ఆడ తమిళనాడులో వరద బాధితులకి చిరంజీవి గారి మీద ఒక మినిస్టర్ చేతులు ఇచ్చాను మేడం. ఇలా తమిళనాడు ఇంకా చిరంజీవి ఫ్యాన్స్ ఇస్తాం దీన్ని. అలాంటి సేవా కార్యక్రమంలో జాస్తి ఎక్కువ చేసాను. ఓకే. సో ఆయన వీరాభిమానిగా అసలు ఆయన గురించి మాట్లాడుతుంటే మీ కళ్ళలో నీరు కానీ ఆనందం కానీ అసలు ఎంత అభిమానమో ఆయన అంటే మీకు అర్థమవుతూనే ఉంది. సో ఈ 99 టీవీ ద్వారా ఈ అవకాశం పట్ల అలాగే చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు మెగా అభిమానులకు? నేను 99 ఛానళ్ళ వారికి, యాజమాన్యానికి, మా తమిళనాడు రాష్ట్ర చిరంజీవి సేన పరంగా ఎప్పుడు ఎందుకంటే ఆ టీవీ మా అభిమాని చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణే కావచ్చు, చాలా ఒక మంచిగా చూపించే ఒక టీవీ అంటే 99 టీవీ. అది మా ఊర్లో ఒక విలేజ్లో అడిగితే కూడా ఈ టీవీ చూస్తారు. కారణం ఏంటంటే తెలుగు మా ఛానల్ తమిళలో లేదంటే కూడాను ఆ ఛానల్ మాకు కావాలా, ఆ టాటా స్కైలో ఏమో వస్తుంది ఈ ఛానల్, సన్ దీంట్లో లేదు, ఆ ఛానల్ కావాలని వేసుకుంటారు మేడం. అలాంటి ఫేమస్ అయింది అభిమానుల మధ్యన. మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. కారణం ఏంటంటే ఇప్పుడు 70 సంవత్సరం చిరంజీవి గారి బర్త్డే ఇంకా చాలా పెద్దగా చేస్తాము, ఎక్కువ చేస్తాం మేడం. 9 days ఇంకా 10 days చేస్తాము. 10 days చేయాలనుకున్నాము. లాస్ట్ టైం వచ్చి తిరువన్నామలలో పూజ చేశాను, పెద్ద అభిషేకం హోమం వేసాను. దానికి ముందు కాళశ్రీలు వేసాను, కంచి కాళశ్రీలు వేసాను. ఈ తర్వాత స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మంచి ప్లేస్లో పళనిలో కానీ ఒక ఏడన మురుగన్ దేవస్థానంలో ఒక మంచిగా ఒక పవర్ఫుల్ ఉంటే ఒక దేవుని మధ్యన అక్కడ హోమం వేసి మా చిరంజీవి గారు ఎప్పుడు నిండు 100 ఎప్పుడు చల్లగా ఉండాలి, నాలాంటి అభిమానులకి ఎప్పుడు ఒక స్ఫూర్తిగా మిగిలాలి, మా బాస్ ఎప్పుడు బాగుండాలని మా తమిళనాడు రాష్ట్ర చిరంజీవి సేన పరంగా కానీ ఎప్పుడు కోరుకుంటాను మేడం. మా ఆశీస్సులు ఎప్పుడు చిరంజీవి గారి ఆశీస్సులు మాకు ఉంటుంది. మేము ఎప్పుడు చిరంజీవి గారి సేవా కార్యక్రమంలో మేము ఇంకా బతుకుంటే ప్రాణం ఉండే వరకు ఇట్లా పాల్గొంటారని మీ టీవీ ద్వారా 99 టీవీ ద్వారా మీకు చెబుతూ చాలా ఖుషి అవుతుంది. నగేష్ గారు ఏంటది రింగ్స్ అంత చిరంజీవి గారి అవును మేడం. ఇది నాకు బుద్ధి వచ్చినప్పటి ఇంకా నేను పొలిటీషియన్కి వెళ్ళినప్పుడు ఇంకా ముందు నాకు స్టాలిన్, నాకు చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం. ఇది గోల్డ్ లా చేయాలని చెప్పి నేను ఇది నేర్చుకున్నాను మేడం. ఇది కనీసం అంటే ఒక నా దగ్గర 25 సంవత్సరాలుగా ఉంది మేడం. 25 సంవత్సరాలుగా ఈ రింగ్ ఉంది మేడం నా దగ్గర. స్టాలిన్ ప్రభుత్వం నాకు స్టాలిన్ ఒక గుర్తింపించారు మేడం. స్టాలిన్ వచ్చి నన్ను నాగేష్ అంటే ఏంటి, నేను ఏమడితేనూ నాకు తమిళనాడు ప్రభుత్వం నాకు సపోర్ట్గా ఉంది. దానివల్ల స్టాలిన్ రింగ్ కూడా నేను వేసుకున్నాను. చిరంజీవి గారి ఫ్యామిలీ మెగా బ్రదర్స్కి ఎప్పుడు నాగేష్ ఈ ప్రాణం ఉండే వరకు ఇలాగే సేవలు చేస్తాను, వాళ్ళకి ఎప్పొద్దును వాళ్ళని ఇంటే ఉంటానని ఈ టీవీ ద్వారా మీకు తెలియజేస్తాను. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, నగేష్ గారికి చిరంజీవి గారు అంటే ఎంత అభిమానమో ఆయన మాటల్లో చూసాం. ఇది ఈ రోజు ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.